దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఇటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలలో ఓట్లయితే లెక్కిస్తున్నారు. ఇటు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, ఇటు బీజేపీ మధ్య హోరాహోరీగా పోరు కూడా నడుస్తుంది. మొత్తం 294 స్థానాలకు గాను 292 చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక బెంగాల్లో లెఫ్ట్ పార్టీ అంతగా కూడా ప్రభావం చూపించట్లేదు. ఇక తమిళనాడులో డిఎంకే, ఏఐడిఎంకే కూటమి మధ్య పోరైతే కొనసాగుతుంది. మళ్ళీ తామే అధికారాన్ని చేపట్టబోతున్నామని ఏఎండిఎంకే అయితే ధీమా వ్యక్తంగా ఉండగా, మరోవైపు తమకే తమిళ ఓటర్లు పట్టం కడతారంటూ కూడా ఇటు డిఎంకే విశ్వాసం వ్యక్తం చేస్తుంది. ఇదే సమయంలో కమల్ హాసన్, దినకర్ ఏ మేరకు ప్రభావాన్ని చూపుతారన్నది సర్వత్రా ఆసక్తిగా కూడా మారిన పరిస్థితి. ఇక అస్సాంలో తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా కష్టపడింది. ఓట్ల లెక్కింపులో బీజేపీ హవా అయితే కొనసాగుతుంది. ఇక కేరళలో మరోసారి పినరై విజయన్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారన్నట్లుగా కనిపిస్తుంది. ఇక ఎల్డీఎఫ్ పార్టీకి సంబంధించి 73 సీట్లలో ఆధిక్యంలో ఉంటే 50 స్థానాలలో యూడీఎఫ్ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక మరోవైపు ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా నాగార్జున సాగర్కు సంబంధించి ఎన్నికలకు సంబంధించి అయితే ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. మొదటి రౌండ్లో 1300కు పైచీలకు ఓట్ల లెక్కింపుతో మాత్రం భగత్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇటు తిరుపతి ఎన్నికలకు సంబంధించి కూడా ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. మనకి ఈనాటి చర్చలో పాల్గొనడానికి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు కీర్తిరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సీనియర్ నేత. వెల్కమ్ అండి. అదేవిధంగా బండారి రామ్మోహన్ గారు, అనలిస్ట్, వారికి కూడా వెల్కమ్ అండి. బండారి రామ్మోహన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎలా చూడొచ్చు ఈ ఓట్ల లెక్కింపుకు అయితే కొనసాగుతున్న పరిస్థితి? దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని కష్టపడిన తీరు కూడా మనం చూసిన పరిస్థితి. మరోవైపు తామే అధికారంలోకి వస్తామంటూ ఇటు మమతా బెనర్జీకి సంబంధించిన పూర్తి స్థాయిలో చూస్తున్న పరిస్థితి ఎలా చూడొచ్చు? విజయ్ గారు నమస్కారం. మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిపోయి ఇవాళ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే బీజేపీకి దక్షిణ భారతదేశంలో ఒక పుదుచ్చేరులు తప్ప, అంటే అది ఎన్ఆర్ కాంగ్రెస్ తోని కలిపి కూర్చుంటుంది, కలిపి చేసింది కనుక అక్కడ తప్ప కేరళ, తమిళనాడులో ఎప్పుడూ అవకాశాలు లేవు. ఇక అధికారంలోకి వచ్చే అవకాశాలు మొదట్లో మనకు అస్సాం అయితే ఇప్పటిదాకా అధికారంలో ఉంది కనుక 86 సీట్లతోని గత 2016లో ఎన్నికలు జరిగినప్పుడు ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తే నేను అనుకుంటున్నాను. అస్సాం ఏమైనా అనూహ్యమైన పరిణామాలు జరిగితే కూడా 1-2 సీట్ల మ్యాజిక్ ఫిగర్ తోని తప్పనిసరి బీజేపీ అధికారంలోకి వస్తే నేను అనుకుంటున్నాను. రెండోది, పశ్చిమ బెంగాల్లో హోరాహోరీ అనే పేరు వచ్చినా కూడా ఒకవేళ 148 సీట్లతో మ్యాజిక్ ఫిగర్ అది 1-2 సీట్లు అటు ఇటుగా మమతా బెనర్జీ గట్టెక్కుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గతంలో ఒక ఛాలెంజ్ చేశారు, బీజేపీ 3 అంకెల సీట్లు దాటితే నేను రాజకీయ సన్యాసం చేస్తాను. సరే, సన్యాసం చేస్తారా, మళ్ళీ అదే పనిలో ఉంటారా, ఈ సాయంత్రం కానీ తేలిపోతుంది. కానీ అక్కడ సమస్య ఏంటంటే ఒకవేళ తృణమూల్ కాంగ్రెస్ కు 1-2 సీట్లు తక్కువ పడ్డా కూడా ఆ కమ్యూనిస్టులు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, కమ్యూనిస్ట్ కూటమి, అట్లా కాంగ్రెస్ కలిపి కూటమి ఏదో దానికి ఒక 10-15 సీట్లు వచ్చినా కూడా వాళ్ళ మద్దతు బీజేపీకి కాకుండా తృణమూల్ కాంగ్రెస్ కి ఉంటది. దాన్ని బట్టి ఈసారి హ్యాట్రిక్ కొడుతుందేమో అని నేను అనుకుంటున్నాను. బీజేపీ మాత్రం బాగా బలం వచ్చింది. గత 3 ఏళ్ళుగా చూస్తే 2016 ఎన్నికల్లో కేవలం 2-3 సీట్లకే పరిమితమైన బీజేపీ ఇవాళ 2019 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ 42 సీట్లలో 42 పార్లమెంట్ సీట్లలో 18 గెలిచి ఆల్మోస్ట్ ఆల్ ఇంకో 3 గెలిస్తే సగం వచ్చినట్టు లెక్క, పెద్ద ఎత్తున బలం ఉంది. అదే రకంగా ఏదో 20-30 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన కొత్తలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. తర్వాత 34 ఏళ్ళు వరుసగా మనకు సిపిఎం, మనకు వామపక్షాల కూటమి అధికారంలో ఉంది. జ్యోతి బస్ అయితే 5 సార్లు వరుసగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య గాని మొత్తం మీద 34 ఏళ్ల కమ్యూనిస్టు అధికారాన్ని పక్కన పెట్టి, ఆ ఏకఛత్రాధిపత్యాన్ని పక్కన పెట్టి మమతా బెనర్జీ గత 2 ఎన్నికల నుంచి 2011 తర్వాత 2016లో ఆమె 2 సార్లు అధికారం చేజిక్కుంది. ఇవాళ గడ్డు పరిస్థితి ఉంది మమతా బెనర్జీకి. ఎందుకంటే అటుపక్క కమ్యూనిస్టులు అట్లాగే కాంగ్రెస్ వీక్ కావడం వల్ల జాతీయ పార్టీగా బీజేపీ పూర్తి స్థాయిలో బలం పుంజుకుంది పశ్చిమ బెంగాల్లో. అట్లాగే పోలరైజేషన్ కూడా పెద్ద ఎత్తున వచ్చింది. పశ్చిమ బెంగాల్లో ఓట్ల పోలరైజేషన్ బాగా జరిగింది. మనకు ఎందుకు వేసుకోవద్దు అని హిందువుల ఓట్లు, అట్లాగే శరణార్థుల ఓట్లు, అంటే మనకు సిఏఏ, ఎన్ఐఆర్, ఎన్సిఆర్ అదే అస్సాంలో ఎట్లా ప్రభావం చూపెట్టిందో పశ్చిమ బెంగాల్లో కూడా కొంతవరకు శరణార్థులు, ఏదైతే హిందూ శరణార్థులు ఉన్నారో వారి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. మజ్లిస్ ప్రభావం కూడా, మన హైదరాబాద్ పార్టీ మజ్లిస్ వెళ్ళింది, బీహార్ లో సాధించిన దాంట్లో 5 సీట్లు సాధించడం కాదు కానీ కొంత ముస్లిం ఓట్లను చీల్చే ప్రయత్నం చేసింది. దానివల్ల తృణమూల్ కాంగ్రెస్ కొంచెం నష్టం. ఎందుకంటే హిందూ ఓట్లు ఒక పోలరైజేషన్ కావడం వల్ల బీజేపీకి లాభం అవుతుంది. అది ఈ రకంగా చూస్తే ఓవరాల్ గా నువ్వా నేనా అన్న పరిస్థితి ఉన్నా కూడా పశ్చిమ బెంగాల్లో
పూర్తి స్థాయిలో టీఎంసీ దగ్గరగా అంటే 150 సీట్లకు అట్టిగా తప్పనిసరి పెరిగే అవకాశం ఉందని నేను అధికారం చేజిక్కుంచుకునే అధికారం అట్లాగే మూడవసారి అంటే హ్యాట్రిక్ కొట్టే రామ్మోహన్ గారు అవకాశం. నిజంగా కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చిన ఫలితాలే ఇక్కడ రిపీట్ కాబోతాయా? ప్రజలు దానికి సంబంధించి వ్యతిరేక తీర్పు ఇచ్చే అవకాశం ఉంటుందా? అంటే స్థానిక అంశాలు కావచ్చు, ఆ కేంద్రంలో ఉండే భారతీయ జనతా పార్టీ నేతల ప్రచారాలు కావచ్చు, ఆ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడే తాను పూర్తి స్థాయిలో పర్యటించిన పరిస్థితి, అక్కడ స్థానిక అంశాల ఎజెండాగా తీర్పు ఇవ్వబోతారా? ఎగ్జిట్ పోల్స్ అంశాలు కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుందా? ఎగ్జిట్ పోల్స్ చాలా సార్లు నిజమైన, కొన్నిసార్లు చాలా ఘోరంగా విఫలమైన సందర్భాలు చూసినాం మనం. ఉదాహరణకు గతంలో ఢిల్లీలో 70 సీట్లు ఉంటే మన కేజ్రీవాల్ రెండోసారి అంటే మొదటిసారి 49 రోజులు అధికారంలో ఉన్నాడు, రెండోసారి బాగా పోయింది. కేవలం 45-50 సీట్లు లోపే కేజ్రీవాల్కి వస్తుండొచ్చు అని చెప్పి మాక్సిమం సీట్లు గతంలో అన్నారు. కానీ ఏమైంది, 67 సీట్లతో అధికంగా అధికారంలోకి వచ్చింది. 3 సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చాయి. అంటే చాలా సార్లు ఎగ్జిట్ పోల్స్ నిజంగా ఏం లేదు, మనం బీహార్ లో కూడా చూస్తున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే అన్ని పార్టీలు కూడా, అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అస్సాంలో బీజేపీకి దగ్గరగా, అధికారం దగ్గరగా ఉందని, కొన్ని కొన్ని పక్షపాత ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్ చూస్తే బీజేపీకి అనుకూలమైన అన్ని కూడా 140-150 సీట్లు దాటి 165-170 దాకా బీజేపీకి వస్తాయని అంచనాలు చేశాయి. కొందేమో 100 సీట్లు దాటే బీజేపీ అని బీజేపీ వ్యతిరేక అంచనాలు ఉన్నాయి. అంటే అక్కడ ఒక్క దగ్గర తప్ప మనకు కేరళలో అయితే లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే అన్ని సర్వేలు తెలిసే సమస్యలు. అక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా 40-50 సీట్లకు పడిపోతుంది, అంటే కూటమి, ఎన్డీఏ కూటమి. రైట్ అలాగే రైట్ తమిళనాడు కీర్తిరెడ్డి గారు, బీజేపీ రైట్ ఒక్క నిమిషం అండి, బండారు రామ్మోహన్ గారు, కీర్తిరెడ్డి గారు ఎలా చూడొచ్చు? దేశవ్యాప్తంగా మళ్ళీ భారతీయ జనతా పార్టీ హవా కొనసాగబోతుందా? ఎలా ఉండబోతుంది ఎన్నికలకు సంబంధించి? ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా, లేకపోతే పార్టీ నమ్మినట్లుగా నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుందా? ఇవాళ చూసుకుంటే దేశం మొత్తంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్లలో ప్రజలు చూపించినటువంటి ఆదరణ, ఇవాళ ఒక్క సీటు కూడా సాధించినటువంటి కేరళలో కూడా భారతీయ జనతా పార్టీకి ఓట్ పర్సెంట్ కానీ ఏదైనా సరే పెరుగుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. పశ్చిమ బెంగాల్ విషయంలో ఇవాళ అంటే ముఖ్య నేతలు అందరూ కూడా ఇవాళ మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఏదైతే తీసుకొని వచ్చిందో. హలో ప్లీజ్ ప్లీజ్ కీర్తిరెడ్డి గారు, ఇవాళ ఏదైతే మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఏదైతే పథకాలు తీసుకొని వచ్చిందో దాన్ని చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా తీసుకుపోవడంలో నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ సఫలమైందనే చెప్పాలి. దాని పరిణామమే ఇవాళ ప్రజల్లో ఆదరణ. ఇవాళ యావత్ దేశం మొత్తంలో ఏదైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా పథకాల్ని లాస్ట్ వరకు తీసుకుపోవడానికి, పథకాల్ని ప్రజల వరకు చేర్చడంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది సఫలీకృతం అయింది. కాబట్టి ఇవాళ ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ వచ్చినా కూడా అక్కడ భారతీయ జనతా పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందని చెప్పేసి మేము నమ్ముతున్నామండి. ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఇచ్చినాయో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా అది ఖచ్చితంగా నిజమవుతుందని మేము విశ్వసిస్తున్నాం. అంటే కీర్తిరెడ్డి గారు, ఇటు తిరుపతికి సంబంధించి కావచ్చు, ఇటు నాగార్జున సాగర్ కు సంబంధించి కావచ్చు, ఇక్కడ మీరు ఊహించినట్లే రిజల్ట్స్ రాబోతాయా? ఖచ్చితంగా అదే విధంగా ఉంటుందని మేము విశ్వసిస్తున్నాము. ఇవాళ అంటే ఇక్కడ ఉండేటువంటి రీజనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఎంత అధికార దుర్వినియోగంకి పాల్పడినాయో మనం అందరం కూడా చూసినామండి. ఇటు నాగార్జున సాగర్ ఎలక్షన్స్ లో కానివ్వండి, అటు తిరుపతిలో కానివ్వండి, ఏ విధంగా బస్సుల ఓటర్స్ ని బయటి ఓటర్స్ తీసుకొచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఓట్లు ఏ విధంగా వేయించారు, ప్రతి ఒక్కటి కూడా మనం ప్రత్యక్షంగా చూసినా కూడా ఎన్నికల కమిషన్ కానీ ఎవ్వరు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇవాళ ప్రత్యక్షంగా కనిపిస్తా ఉన్నా కూడా తప్పులు జరుగుతా ఉన్నది ప్రత్యక్షంగా కనిపిస్తున్నా కూడా ఎక్కడ కూడా ఎన్నికల కమిషన్ ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు. దీనికి కారణం ఏంటి? కేవలము ఏదైతే రీజనల్ పార్టీస్ ఉన్నాయో అవి మొత్తానికి కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయని చెప్పేసి మనం చూసినాము. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి రోజు రోజు కూడా ఆదరణ పెరుగుతుంది, మా ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఖచ్చితంగా అధికారంలోకి రావాలి అని ప్రజలు తీర్పు ఖచ్చితంగా ఇస్తారు మా కోసం. రైట్, లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు. నమస్తే. ఎలా చూడొచ్చు దేశవ్యాప్తంగా మరి ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగా నిజమవుతాయా, లేకపోతే అక్కడ స్థానిక అంశాలను బేస్ చేసుకుని, లేకపోతే కేంద్రం చేస్తున్న పనులు కావచ్చు, గతంలో రాష్ట్రాలు అక్కడ తీసుకున్న నిర్ణయాలు ఫలించబోతాయి, ఎలా ఉండబోతుంది అంటారు? వెస్ట్ బెంగాల్కి సంబంధించి
ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ గారికి అనుకూలంగా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సరే మెజారిటీ తృణమూల్ కాంగ్రెస్కి అనుకూలంగానే వచ్చాయి, కానీ ఇంకా కూడా దానికి మెరుగైనటువంటి ఫలితాలే వచ్చే అవకాశం ఉన్నది. అక్కడ ఎన్ఆర్సి, సిఏఏ వాటి యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. అలాగే అస్సాము ఎన్డీఏ కూటమికి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. అక్కడ కూడా ఎన్ఆర్సి, సిఏఏ ప్రభావం, ఎన్డీఏ కూటమి నుంచి ఒక పార్టీ కూడా బయటకు వచ్చి ప్రతిపక్షాలతో చేతులు కలపడం, అందువల్ల అస్సాం ఎన్నికల ఫలితాలు కూడా బీజేపీకి ప్రతికూలంగానే ఉండే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది. ఇక తమిళనాడులో ఏఐడిఎంకే దాని యొక్క పరిపాలన, కేంద్ర ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో పనిచేసినటువంటి తీరు, పోయిన ఎన్నికల్లో 2019 లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను గమనిస్తే డిఎంకేకి ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగానే ఉన్నాయి. ప్రజల యొక్క ఆలోచనలు కూడా ప్రభుత్వాన్ని మార్చాలనేటువంటివి ఉన్నాయి. డిఎంకేకే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. కేరళలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలహీనపడి ఉంది. అలాగే కేరళలో ఎన్డీఏ మెరుగైనటువంటి పాలన వరదలు వచ్చినప్పుడు కానీ, కరోనా పరిస్థితుల్లో కానీ, ఇతర విషయాల్లో బాగా పనిచేసిందనేటువంటి సదభిప్రాయం ఉన్నది. అందువల్ల రెండోసారి ఎల్డీఎఫ్ఏ కొనసాగేటువంటి అవకాశాలు ఈ ఎగ్జిట్ పోల్స్ తెలియజేసాయి. పరిస్థితులు కూడా దానికి అనుగుణంగానే ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పుదుచ్చేరి ఒక చిన్న రాష్ట్రం, కాంగ్రెస్ బలహీనంగా ఉంది. అక్కడ డిఎంకే, కాంగ్రెస్ రెండు పక్క రాష్ట్రంలో కూటమి కట్టాయి, మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. కానీ ఎన్డీఏకి అనుకూలంగా ఉంటుందేమో అనే వార్తలు వస్తున్నాయి. కానీ మరి చూడాలి, పుదుచ్చేరిలో మాత్రం భిన్నమైనటువంటి వాతావరణం ఉంటే ఉండవచ్చు. రైట్, అంటే ఇటు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇటు నాగార్జున సాగర్ కావచ్చు, అటు తిరుపతి ఎన్నికలకు సంబంధించి ఎలా ఉండబోతుందంటారు? ఇవి రెండు ఒక శాసనసభకు తెలంగాణలో, రెండోది తిరుపతి లోక్సభకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పాలక పార్టీలకు అనుకూలంగానే ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే 3 సంవత్సరాల పాటు అధికారంలో వాళ్ళు కొనసాగుతారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఉంటారు. వాళ్ళందరికీ ఒక విధమైనటువంటి భయము లేకపోతే ఇవన్నీ కూడా పనిచేస్తుంటాయి. కాబట్టి తప్పనిసరిగా పాలక పార్టీలకు అనుకూలంగా ఉండే అవకాశం ఏముంది. కాకపోతే గతంలో వచ్చినటువంటి మార్జిన్స్ ఉండే అవకాశం లేదు. అంటే పూర్తి స్థాయిలో మనం ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగానే వస్తాయంటారా ఈ ఫలితాలకు సంబంధించి? అంటే నేను చెప్పిన దాంట్లో మీకు అర్థమై ఉంటుంది. బెంగాల్ తప్పనిసరిగా తృణమూల్ కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటాయి. బీజేపీకి కూడా 1-2 ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా చెప్పాయి. కానీ ఆ పరిస్థితి తృణమూల్ కాంగ్రెస్ అక్కడ లేదు, అనుకూలంగానే మమతా బెనర్జీకి ఉన్నది. అస్సాంలో బీజేపీకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. అలా ఉండే అవకాశం లేదని నాకు అనిపిస్తుంది. రైట్ రైట్ అంటే తమిళనాడుకు సంబంధించి మళ్ళీ సినీ గ్లామర్తోనే కమలా హాసన్కు సంబంధించిన ప్రచారం ఏమన్నా ప్రజల్లోకి అది ఓట్ల రూపంలో వస్తుందంటారా? అక్కడ ఎక్కువగా కూడా సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళే నిల్చున్న పరిస్థితి. ప్రధాన పోటీ డిఎంకే, ఏఐడిఎంకే కూటమిల మధ్యనే. డిఎంకేతో కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర పార్టీలు ఉన్నాయి. అది బలమైనటువంటి కూటమి, అది విజయం సాధించబోతున్నది. కమల్ హాసన్ నేతృత్వంలో ఉండేటువంటి కూటమి కానీ ఇతరులు కానీ కొంత ఓట్లు చేల్చవచ్చేమో, కానీ డిఎంకే అధికారానికి రాకుండా నివారించగలిగిన శక్తి వాటికి ఉన్నదని నేను అనుకోవడం లేదు. ఏఐడిఎంకే కూటమి మాత్రం ఘోరంగా వైఫల్యం చెందబోతున్నది. అంటే పశ్చిమ బెంగాల్కు సంబంధించి ఇటు మమతా బెనర్జీ పోటీ చేస్తున్న స్థానంలో కూడా వెనుకంజలో కొనసాగుతున్న పరిస్థితి, మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్న పరిస్థితి, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే పుంజుకునే అవకాశం ఉంటుందా అక్కడ పూర్తి స్థాయిలో?
ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ లాంటివి మాత్రమే బయటకు వస్తాయి. అసలు ఓటు లెక్కలేక ఇంకా ప్రారంభం దశలోనే ఉంది. మనం ఇప్పుడే జంప్ చేయాల్సినటువంటి అవసరం లేదని నా అభిప్రాయం. రైట్. రామ్మోహన్ గారు, నిజంగా కూడా ఇక్కడ తెలంగాణకు సంబంధించి నాగార్జున సాగర్కు సంబంధించి ఖచ్చితంగా కూడా మళ్ళీ బీజేపీ దూకుడుతో అదేవిధంగా గెలుస్తుంది. ఇక్కడ దుబ్బాకకు సంబంధించి జిహెచ్ఎంసీ మళ్ళీ నాగార్జున సాగర్లో కూడా అదే రిపీట్ కాబోతుంది అనే ఒక చర్చనీయాంశం కూడా తెర మీదకి వచ్చిన పరిస్థితి. కానీ దానికి విరుద్ధంగా ఇప్పుడైతే 2 రౌండ్లలో కూడా అక్కడ నోముల భగతే ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి చూస్తున్నాం. మిగతా అభ్యర్థులకు సంబంధించి ఎక్కడా కనిపించిన పరిస్థితి. ఎలా చూడొచ్చు దీనికి సంబంధించి? అంటే కేవలం ఆ హోబియా నుంచి బయటికి రాగలిగారు, కేవలం ప్రజలు పూర్తి స్థాయిలో ఆ ప్రభుత్వానికే పట్టం కట్టబోతున్నారు అనుకోవచ్చా? దుబ్బాక జిహెచ్ఎంసీ ప్రభావం చూసిన తర్వాత బీజేపీ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. కానీ మొదటి నుంచి మనం నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచారం చూసినా ఏం చూసినా 3వ స్థానానికి పడిపోయారు. గతంలో నివేదిత రెడ్డి గారు పోటీ చేశారు కనుక అట్లాగే 2-3 శాతానికి పరిమితం అవుతుందేమని స్పష్టంగా తెలుస్తున్నది. ఈ బీజేపీ అక్కడ ఊసుకు కూడా లేదు, ఆటలో అరటి పండు లాగా మిగిలిపోతుంది. అక్కడ ప్రధానంగా కాంగ్రెస్ నుంచి కుందూరు జానారెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, అట్లాగే భగత్ మధ్యన పోటీ ఉన్నది. భగత్ గెలుస్తారని కూడా నేను అంటున్నాను. కనీసం ఒక 8-10 వేల మెజార్టీతోని భగత్ బయటపడతారు. దానికి కారణాలు చాలా ఉంటాయి. అధికార పార్టీకి ఎడ్జి ఉంటుంది. ఉప ఎన్నికల్లో మళ్ళీ 2-3 ఏళ్ల దాకా అధికారం మారేది లేదు. ఈ ఒక్క సీటుతో కాంగ్రెస్ కోరికేది లేదు, టీఆర్ఎస్ పడిపోయేది కనుక ఖచ్చితంగా అధికార పార్టీకి ఉప ఎన్నికలు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాయి. అట్లాగే తిరుపతి కూడా అట్లాగే. తిరుపతి అయితే ఖచ్చితంగా క్లీన్ స్వీప్. అది పోయినసారి మెజార్టీ వాళ్ళు అన్నంత రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా వైసీపీ పెద్ద ఎత్తున అక్కడ గెలవు. దానికి కూడా అధికార దుర్వినియోగం రకరకాలు ఉన్నా కూడా మిగతా అంశాలు చాలా పనికొచ్చినాయి. అంటే మనకు బీజేపీ అయితే అక్కడ కూడా 3వ స్థానానికి పడిపోతే అక్కడ కూడా చాలా తక్కువ శాతం ఉంటుంది. అసలు బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో ఈ 2 సీట్లు గెలవడం సమస్య కాదు. జిహెచ్ఎంసీలో కొంత మెరుగైన ఫలితాలు కానీ అవన్నీ కూడా స్థానిక పరిస్థితులు బట్టి వచ్చినాయి తప్ప బీజేపీకి అప్రధాత్యంగా మొత్తం తెలంగాణలో ప్రమరత్న పట్టే సందర్భం ఎప్పుడు లేదు, ఆంధ్రప్రదేశ్ లో అంతకన్నా. కనుక బీజేపీ ఈ మొత్తం దేశంలో చూసుకుంటే అస్సాంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అత్యవసర మెజార్టీతో పోయినసారి కన్నా అక్కడి కాంగ్రెస్ పార్టీ కూటమి బలపడింది ఖచ్చితంగా. కానీ కొంతలో కొంత అప్పుడు 86 సీట్లు వచ్చినాయి ఎన్డీఏ కూటమికి, అన్ని రావు. దాని మ్యాజిక్ ఫిగర్ కి చేరుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది నేను. రెండోది బీజేపీకి దక్షిణ భారతదేశంలో మన కర్ణాటక తప్ప ఎక్కడ అధికారం ఉన్నది? కర్ణాటకలో కూడా రకరకాల పరిస్థితులు బట్టి అది జనతా పార్టీ చీలిక తర్వాత వచ్చిన దానిలో వచ్చిన బీజేపీ సొంతంగా లేదు. బీజేపీ దేశవ్యాప్తంగా ఒకటి జరుగుతుంది విజయ్ గారు. అది ఎక్కడైతే కాంగ్రెస్ బలహీనం అవుతుందో బీజేపీ బలపడుతుంది. కాంగ్రెస్ బలహీనమే అంటే జాతీయ పార్టీ ఒకటి. కానీ దక్షిణ భారతదేశం విషయం వేరు. దక్షిణ భారతదేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు, కేరళ, తమిళనాడు, అట్లాగే పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రధానం. ఎన్డీఏ అంటే బీజేపీ ప్రధానం కాదు. అక్కడ 30 సీట్లు చిన్న రాష్ట్రం. కానీ తమిళనాడులో మాత్రం స్పష్టంగా డిఎంకే గెలవబోతుంది. ఎందుకంటే తమిళనాడు వాళ్ళ ఆత్మగౌరవం వాళ్ళది హిందీ రాష్ట్రాలకు వ్యతిరేకం, ఉత్తర భారతదేశానికి వ్యతిరేకంగా మొదటి నుంచి ఓట్లేస్తారు. అందులో ముఖ్యంగా ఏంటంటే గత జయలలిత గారు చనిపోయిన తర్వాత గత 4 ఏళ్లుగా పెద్ద ఎత్తున బీజేపీ సపోర్ట్ చేస్తూ తమిళనాడు రాజకీయాలు ప్రభావితం చేస్తుంది అనే ఒకటి, అది తమిళనాడు ప్రజల మనోభావాలను గాయపరుస్తుంది. అట్లా హిందీ వ్యతిరేక ఉద్దేశం ఉంటది కనుక దాంతో జాతీయ పార్టీలు మా మీద పెత్తనం చేయొద్దు అనే అభిప్రాయం ఎప్పుడు కూడా తమిళనాడులో ఉంటది. దానికి అనుగుణంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గుసుగు లేకుండా పోయింది పెద్దగా. మన పొత్తులో అయితే డిఎంకే తీసి పారేసింది, అసలు మీతో పొత్తు వద్దుపోమన్నది. సోనియా గాంధీ పలుకుబడి ఉపయోగించడం వల్ల కొంతలో కొంత అది వచ్చింది. అట్లాగే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఎక్కువ డిఎంకే పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఇక మూడోది మన కమలా హాసన్ అనేవారు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎట్లో కాకపోవచ్చు, పోలిక కరెక్ట్ కాకపోవచ్చు, కానీ అక్కడ కూడా పెద్దగా సినిమా ప్రభావం ఉన్నా కూడా కమలా హాసన్ ఆటల అరటి పండులాగా మిగిలిపోతాడు. కమలా హాసన్ కి పెద్దగా 3-4 శాతం దాటి ఓట్లు రావని నేను అనుకుంటున్నాను. అంటే రామ్మోహన్ గారు, ఇక్కడ ఒక చిన్న అంశం అండి. అంటే పూందీచేరికి సంబంధించి కావచ్చు, లేకపోతే తమిళనాడుకు సంబంధించి కావచ్చు, ఈసారి ఖచ్చితంగా మార్పు ఉండబోతుంది అనే ఒక అంచనా కూడా ఎస్ఐ ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి మార్పు ఖాయంగా కనిపించబోతుంది అనుకోవచ్చా మనం? అన్ని ఎగ్జిట్ పోల్స్ లో ఒక పశ్చిమ బెంగాల్ను అస్సాం విషయంలో కొంత విభేదం ఉంది. కానీ ఈ 3 ఇటు పక్కన కేరళ అయితే ఎల్డీఎఫ్ సమస్య లేదు కనుక అక్కడ కాంగ్రెస్ చాలా వీక్ అయింది. వయనాడ్ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ గెలిచిండు కానీ అమేథీలో ఓడిపోతారని అంతకుముందు కదా మనకు ఇందిరాగాంధీ దక్షిణ భారతదేశంలో ఎట్లా గెలిపించారు, మెదక్ గాని చిక్మలగూరు గాని
చిక్కమగళూరు కానీ గెలిచినట్టే ఆయనను కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన గెలవడం కూడా కేరళలో కాంగ్రెస్ శాపమైందని నేను అనుకుంటున్నాను. చాలా రకరకాల జిమ్మికులు చేశారు. తమ్ముడేమో ఇక్కడ, అక్క అక్కడ అని. మనకు అస్సాంలో, పశ్చిమ బెంగాల్లోనేమో ప్రియాంక గాంధీ వెళ్ళి ఈయననేమో సముద్రంలో దూకడం, ఇట్లాంటి సాహసాలు చేసినా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎదిగే క్రమం. బీజేపీ గతంలో ఒక్క సీట్ లేదు, ఇవాళ 1-2 సీట్లు సంపాదించుకుంటుంది కేరళలో అని నేను అనుకుంటున్నాను. అది ఎంతవరకు వస్తుంది తెలియదు. కానీ ఎల్డీఎఫ్ బలంగా మారింది. దానికి కారణం 2. ఒకటేమో గతంలోని కోవిడ్ ఎదుర్కోవడంలో చాలా ప్రభావితంగా పనిచేసింది అనేది ఒకటి, మంచిగా బాగా పనిచేసింది అని ఒకటి. రెండోది వరదలు వచ్చినప్పుడు కూడా, అంటే ఒక మచ్చ ఉండొచ్చు గోల్డ్ స్కామ్, కానీ ప్రజలు పట్టించుకోలేక విజయన్ వ్యక్తిగతంగా ఆయన పలుకుబడి, ఆయన స్టేటస్ పక్కన స్థాయిలో ఎల్డిఎఫ్ అక్కడ వస్తుంది. సర్వేలని అవి చెప్పినాయి. ఇక్కడ కూడా డిఎంకే వస్తుందని సర్వేలని చెప్పింది. పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ వస్తుంది. ఏ స్వామి, రంగస్వామి అవుతాడా, నారాయణ స్వామి అవుతాడా? తర్వాత నారాయణ స్వామికి టికెట్ నిరాకరించింది కదా. కనుక ఈ 3 రాష్ట్రాల విషయంలో శశిభిషలు లేవు. ఇక్కడున్న తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్ ఉంది. పశ్చిమ బెంగాల్లో నేను అంటున్నాను అనేది మ్యాజిక్ ఫిగర్ ఖచ్చితంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది. ఎవరు? మమతా బెనర్జీ 100 సీట్లు లోపే బాగా పెరిగింది. బీజేపీ బాగా పెరిగింది, సమస్య లేదు. వాళ్ళు 2 పెరిగింది, 2019 పెరిగింది. వరకు చెప్పాలంటే పోటీ స్థానిక పార్టీల మధ్య కాదు. మమతా బెనర్జీకి ప్రధానమంత్రి, మోడీకిను అమిత్ షా, ఈ వీళ్ళిద్దరు కూటమికి వీళ్ళిద్దరు జంట. అట్లాగే మమతా బెనర్జీ మధ్య జరిగింది. మీరు అన్నట్టు ఇంతకుముందు అన్నారు ఏదైతే నందిగ్రామ్కి వెళ్ళడం సాహసం చేయడం. నిజంగా చెప్పాలంటే కొండని ఢీకొండ. సుధేంద్ర అధికారి విషయంలో చాలా ఆయన పలుకుబడి ఉంది. ఉన్న 24 పరిణామాల జిల్లాలో కానీ అక్కడ చాలా పలుకుబడి ఉంది. నిజంగా ఆమె తప్పు చేసిందని అనుకుంటున్నాడు. ఓడిపోదు, అక్కడ ఖచ్చితంగా గెలుస్తుంది అనుకుంటాడు. 10 ఓట్లతోనే గెలుస్తుంది. కానీ అక్కడ ఏదైతే ఆ సాహసం చేసే బదులు, అంటే మొత్తం స్టేక్స్ అని అక్కడ పెట్టే బదులు అంటే రామ్మోహన్ గారు, ఇక్కడ తమిళనాడుకు సంబంధించి డిఎంకే కానీ ఏఐడిఎంకే సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళైతే పోర్ అయితే కొనసాగుతుంది, ద్విముఖ పోర్ అయితే నడుస్తుంది. మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని ఏఐడిఎంకే మాత్రం ధీమా వ్యక్తం చేస్తుంది. కానీ మాకు పట్టం కడతారంటూ ఇటు డిఎంకే ఉన్నది. ఇక్కడ దినకర్ కానీ కమల్ హాసన్ కానీ ఈ తమిళనాడుకు సంబంధించి ప్రభావం చూపొచ్చు అనుకోవచ్చా? తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ వేలు పెట్టినప్పటి నుంచి ఎన్డీఏకి శాపం మనకు ఏది అన్నాడీఎంకి. ఎందుకంటే 3 రకాలుగా అందులో ఇన్వాల్వ్ అయింది బీజేపీ. ఒకటేమో రజనీకాంత్ ను పార్టీ పెట్టకుండా ఆపి బ్లాక్మెయిల్ చేసినరా, బెదిరించారా, అవార్డుల తాయిలం చూపెట్టినరా ఆయన పెట్టకుండా ఒకటి. ఎందుకంటే అన్నాడీఎంకేకు నష్టం అవుతుంది. మూడోది శశికళ బెదిరించడం. శశికళను నిజంగా చెప్పాలంటే మళ్ళీ ఒకసారి జైలు పోయేది ఒకవేళ బీజేపీ చెప్పిన మాట వినకపోతే. కనుక శశికళ అంత ఆర్భాటంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బెంగళూరు నుంచి చెన్నై దాకా వచ్చి ఒక రోజంతా ప్రయాణం చేసి ఒక రోజంతా ఊరేగింపులు పెద్ద ఎత్తున కోట్ల రూపాయల ఖర్చుతోని చిన్నమ్మ అని పెంచుకున్న ఆమె అకస్మాత్తుగా డ్రాప్ అయింది కదా. ఈ 2 సంఘటనల వరకు బీజేపీ ఉంది స్పష్టం. మూడోది కమల్ హాసన్ ఎవరు చెప్పినా వినడు. ఎందుకంటే కమల్ హాసన్ భావపక్ష భావాలు, కొంచెం నాస్తికవాద హేతువాద భావాలు ఉన్నాయి కనుక ఆయన ప్రయత్నం చేసిండు. మంచిది. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎట్లాగూ డబ్బులు సారాలు పంచకుండా పోటీ చేసి ఓడిపోయినా సరే ఈ విలువ నిలబడ్డాడు. కొంత పిచ్చి పనులు చేయొచ్చు. కానీ అక్కడ మనకు కమల్ హాసన్ చాలా స్థిరప్రజ్ఞత గలవాడు, హేతువాది, నాస్తికుడు. ఒక రకంగా చెప్పాలంటే తాను రాజకీయాలను ఒక ఆటగా చూసినవాడు కాదు, రాజకీయాలను పవిత్రంగా చూసినవాడు. కనుక ఆయనకు ఇవాటి రాజకీయాలు ఓటర్లు డబ్బు లేకుండా సారా లేకుండా ఓట్లు వేయరు కనుక దానివల్ల నష్టపోయిండు అని నేను అనుకుంటా. ప్రజలు పలుకుబడలేక కాదు, ప్రజల ఆదరణ లేక కాదు. అది ఈ దుర్మార్గ రాజకీయాల్లో ఆయన ఈ బరిలో నిలవడు. ఇక మూడోది దినకరన్ అన్నారు. దినకరన్ విషయానికి వస్తే శశికళ దారులు దినకరన్ ఉంటారు. దినకరన్ ఎంత వచ్చినా కూడా దాని గతంలో లేవు, ఇవాళ కొన్ని ఉన్నాయి, కొన్ని ఓట్లు వచ్చినాయి. ఇక మిగతా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. వాళ్ళకి విజయన్ ఉన్నాడు, రకరకాల వాళ్ళు ఉన్నా కూడా ప్రధానంగా తమిళనాడు 2 చూస్తారు. ఒకటి మొన్నటిసారి జయలలిత చనిపోక ముందు 2016 ఎన్నికల్లో తప్ప అంతకుముందు సాంప్రదాయం ఏంటి? ఒకసారి డిఎంకే, ఒకసారి అన్నా డిఎంకే, ఒకసారి వీళ్ళు, ఒకసారి వాళ్ళు గెలిపిస్తూ వస్తున్నారు. 5 ఏళ్ళు వీళ్ళు, 5 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉంటున్నారు. అన్నిటికీ విషయంలో ఇది హ్యాట్రిక్ కొడుతుందని నేను అనుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో డిఎంకే ఎంత అన్నా డిఎంకేకు బూస్ట్ ఇచ్చి మనకు బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ డిఎంకే మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది, అధికారంలోకి వస్తుంది. ఇక పుదుచ్చేరిలో స్పష్టంగా మనకు ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్పి, ఎందుకంటే 16 సీట్లు వస్తే అధికారంలోకి వస్తుంది, 30 సీట్లు కనుక సమస్య లేదు. ఏమున్నా అస్సాంలో మాత్రం నేనైతే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటుతాను నేను అనుకుంటున్నాను.
రైట్ కీర్తిరెడ్డి గారు, ఈ కరోనా వ్యవహారానికి సంబంధించి, కరోనా పాండమిక్కు సంబంధించి ఓట్ల మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుందా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేంద్రంలో అయితే అధికారంలో ఉన్న పరిస్థితి, అంటే రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్కు సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక వారే కొనసాగింది అనుకోవచ్చు. అంటే ఒక స్థాయిలో కూడా రానివ్వకుండా ప్రచారాన్ని కూడా అడ్డుకున్న పరిస్థితి అయితే చూస్తాం. అలాంటి ప్రభావం ఓట్లలో చూపించగలుగుతుందా? నిజంగా మళ్ళీ మూడోసారి కూడా మమతా బెనర్జీ అధికారాన్ని చేపట్టబోతున్నారా? విషయానికి కనుక వస్తే అక్కడ విపరీతంగా కూడా భారతీయ జనతా పార్టీ ప్రచారం జరగకుండా, ఆ తర్వాత ఎన్ఆర్సీ గాని సిఏ గాని విషయంలో అనేక దుష్ప్రచారాలు చేసినా కూడా ప్రజలు ఈసారి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు, అక్కడ బీజేపీకి అనుకూలంగా వస్తుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇవాళ ఒక రీజనల్ పాలిటిక్స్ లో కనుక చూసుకుంటే ప్రజలు చూస్తా ఉన్నారు. ఒక కుటుంబానికి కానివ్వండి, ఒక వర్గానికి కానివ్వండి, లేకపోతే ఒక సామాజిక వర్గంలో ఉండేటువంటి వాళ్ళకు మాత్రమే ప్రాతినిధ్యం అనేది లభిస్తా ఉంది. కానీ ఒక నేషనల్ పార్టీ, అది కూడా బీజేపీ లాంటి నేషనల్ పార్టీని కనుక మనం చూసుకుంటే అన్ని రకాలైనటువంటి వర్గాలకు ప్రాధాన్యత, వాళ్ళ డబ్బులే ప్రాతిపద్యంగా పనిచేస్తున్నటువంటి రీజనల్ రాజకీయాలకి పూర్తిగా విరుద్ధంగా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా పాలిటిక్స్ అనేది అందుబాటులో ఉండాలి. ఎవరైనా ప్రజలకి సేవ చేయాలి అనుకొని రాజకీయాన్ని ఒక ప్లాట్ఫామ్ గా ఎంచుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ గా ఇవాళ భారతీయ జనతా పార్టీ నిలిచింది అని మేము భావిస్తున్నాము అని చెప్పుకోవడానికి కూడా మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ లో కనుక చూసుకుంటే మనము చాలా సామాన్యమైనటువంటి వాళ్ళకు కూడా సీట్లు ఇచ్చినారు భారతీయ జనతా పార్టీని. సీట్లు ఇచ్చినారు, వాళ్ళకి మొత్తానికి దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొచ్చినారు. ఇలాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేయవచ్చును అనేటువంటి ఒక భావన ప్రజలు కల్పించినారు. అంటే ఇవాళ ప్రజలు ఏదైతే సాంప్రదాయంగా వస్తుందో రాజకీయాలు అనేవి కొన్ని రకాల వర్గాలకు మాత్రమే ఇది పరిమితము, డబ్బులున్న వాళ్ళకో లేకపోతే కొన్ని కుటుంబాలకో కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే ఇది పరిమితం అనుకునేటువంటి పరిస్థితుల్లో దాన్ని పూర్తిగా విరుద్ధంగా ఇవాళ పాలిటిక్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇందులో ప్రాధాన్యత ఉండాలనే విధంగా భారతీయ జనతా పార్టీని మనం చూసినాం. ఇందులో పశ్చిమ బెంగాల్ విషయంకి వస్తే ఖచ్చితంగా ఈసారి మంచి ఫలితమే వస్తుంది అని మేము భావిస్తున్నాము. కేరళ ముఖ్యంగా ఇంతకుముందు విశ్లేషించినట్టుగా సారు కేరళలో కనుక చూసుకుంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానివ్వండి, ప్రతి దగ్గర కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అక్కడ అధికారంలో లేకున్నా కూడా ప్రజలకు చాలా దగ్గరగా పనిచేస్తున్నారు. ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటిని అర్థం చేసుకొని వాళ్ళ దగ్గరికి పోయి కమ్యూనికేట్ చేయడం, అక్కడ బీజేపీ శ్రేణులు అనేవి చాలా కష్టపడి పనిచేసినాయి. దానికి ఫలితంగా ఇవాళ కేరళలో మాకు ఓట్ శాతం ఖచ్చితంగా పెరుగుతుంది. 1-2 సీట్ల వరకు మేము ముందుకు వెళ్తామని మేము అనుకుంటా ఉన్నామండి. ఇంకా తమిళనాడు విషయం కనుక వస్తే జయలలిత గారు చనిపోయినప్పటి నుంచి చూసుకుంటే అక్కడ ఒక బ్యాలెన్స్ చేయడానికి ఇవాళ ప్రజలు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఎలక్షన్స్ లోకి రావడం చూసినాం మనము. అంటే ప్రజల యొక్క డబ్బులు ఎంత ఒక ఎలక్షన్స్ చేయాలి అంటే గవర్నమెంట్ ఎన్ని డబ్బులు పెట్టాలి అందులో, అంటే అవన్నీ కూడా ప్రజల డబ్బులే. అట్లాంటిది జయలలిత గారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయేమో, మొత్తానికి ప్రభుత్వాలు కూలిపోతాయేమో అనేటువంటి ఇంబ్యాలెన్స్ నుంచి అక్కడ ఒక సజావైనటువంటి పరిపాలన అందించడంలో బీజేపీ వెనుక నుంచి ఖచ్చితంగా ఒక మంచి రోల్ ప్లే చేసింది. ఆ తర్వాత ఒక బ్యాలెన్స్డ్ చేయడానికి కూడా ఖచ్చితంగా ఒక మంచి ప్లాట్ఫామ్ ని తీసుకుందనే మేము అనుకుంటా ఉన్నాము. ఏదైతే ఉందో రైట్ కీర్తిరెడ్డి గారు, ఒక్క నిమిషం అండి. రైట్ లక్ష్మీనారాయణ గారు చెప్పండి. ఈ బెంగాల్కు సంబంధించి ప్రధానంగా కేంద్రం అయితే దృష్టి పెట్టిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే కరోనా పాండమిక్ కావచ్చు, కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, పశ్చిమ బెంగాల్కు సంబంధించి అక్కడ మమతా బెనర్జీ తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి కూడా ఓటు బ్యాంకు మారే అవకాశం ఉందా? అంటే కేంద్రంపై పూర్తిగా వ్యతిరేకత వ్యక్తం చేసిన పరిస్థితి కూడా చూసాం. కొన్ని సందర్భాలలో ప్రచారానికి సంబంధించి కూడా గొడవలు, ఘర్షణలు చోటు చేసుకున్న పరిస్థితులు కూడా చూసాం. ఇవన్నీ కూడా ప్రభావం ఉండబోతాయా? ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి వ్యవస్థ 8 దశల పోలింగ్ను పశ్చిమ బెంగాల్లో నిర్వహించింది.
అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్కు ఒక ప్రతికూలంగా మార్చడానికి దోహదపడుతుందేమో అనే ఆలోచనతో చాలామంది భావించారు. అలాగే ప్రధానమంత్రి మొదలుకొని, హోంమంత్రి మొదలుకొని, కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు అనేక మంది అక్కడ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. ఒకవైపున కరోనా మహమ్మారి విస్తరిస్తున్నదని తెలిసినా బాధ్యత కలిగినటువంటి స్థానాల్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దలందరూ కూడా అందులో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొట్టమొదట ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి, కానీ మిగిలిన వాళ్ళు చేసుకోలేదు. మమతా బెనర్జీ కూడా కొన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. అక్కడ ఏదేమైనా సరే పశ్చిమ బెంగాల్లో గెలిచి తీరాలి అనేటువంటి రాజకీయ పట్టుదలతో భారతీయ జనతా పార్టీ పనిచేసింది, అందులో అనుమానం లేదు. వాళ్లకు 2019 ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో 18-19 సీట్లు గెలవడంతో మరింత విశ్వాసం పెరిగి ఈ ఎన్నికలపైన దృష్టి పెట్టారు. ఓట్లు పెరిగాయి, సీట్లు పెరిగాయి కాబట్టి ఇప్పుడు ఆ రాష్ట్ర అధికారాన్ని చేజిక్కించుకోవాలని. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు భిన్నమైనటువంటివి. మమతా బెనర్జీ లాగా ఒక బలమైనటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థి బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి లేరు. ఎన్ఆర్సీ, సిఏఏ రెండు కూడా వాళ్లకు ప్రతికూలంగా పనిచేస్తున్నాయి. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు లాంటివి విపరీతంగా పెరిగిపోయినాయి. కరోనాకు సంబంధించినటువంటి ఉద్దీపన ప్యాకేజీలు అవి పెద్దగా ప్రయోజనకరంగా అవి లేవు. అనేక విషయాల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కూడా ప్రజల్లో చర్చనీయాంశమే. అలాగే ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు మమతా బెనర్జీ గారిని వ్యక్తిగతంగా దూషించినటువంటి స్థాయి. ఏనాడు కూడా బెంగాల్ రాజకీయాల్లో అలాంటి ప్రచారం జరగలేదు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ, తర్వాత వస్తున్న ఇప్పుడు ట్రెండ్స్ కానీ మనం చూస్తే తృణమూల్ కాంగ్రెస్కే అనుకూలంగా ఫలితాలు ఉంటాయి అనేటువంటిది. ఆమె సరే ప్రభుత్వంలో మూడోసారి ఇది ఆమెకి 10 సంవత్సరాలు గడిచిపోయింది. చాలా వ్యతిరేకత కూడా ఉంటుంది. ఆమె విధానాలేమీ ప్రజానుకూలమైనటువంటి విధానాలేం కావు. ఆమె అప్రజాస్వామిక విధానాలే అమలు చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వంతో పోల్చి ఈరోజు చూసుకుంటారు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రత్యామ్నాయం చూసుకుంటారు. ఈ ఉన్నటువంటి నేపథ్యంలో ఒకప్పుడు 30-32 సంవత్సరాల పాటు లెఫ్ట్ కూటమి అధికారంలో ఉన్నది సిపిఎం నేతృత్వంలో. కానీ ఇప్పుడు చాలా బలహీనపడిపోయింది. సెక్యులర్ శక్తులకి ఇవాళ కమ్యూనిస్టులు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటాయనే విశ్వాసం లేదు. అది మమతా బెనర్జీ మీద పెట్టుకున్నారు. 30-35% ముస్లింలు ఉన్నటువంటి అనేక నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పనిచేస్తాయి. తృణమూల్ కాంగ్రెసే అధికారంలో కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రైట్. ఒకసారి మనం 5 రాష్ట్రాలకు సంబంధించిన ఆధిక్యం ఎవరెవరు కొనసాగుతుందనే లెక్కలను కూడా చూద్దాం. మొదటగా పశ్చిమ బెంగాల్కు వెళ్దాం. ఆ పశ్చిమ బెంగాల్కు సంబంధించి మొత్తం 292 స్థానాలలో కూడా ఇప్పటి వరకు ప్రస్తుతం ఆ టీఎంసీకి సంబంధించి 123 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆ 92 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక లెఫ్ట్కు సంబంధించిన పార్టీలు కూడా 7 స్థానాలలో కూడా ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి కొనసాగుతుంది. ఇక ఇతరులు కూడా 2 స్థానాలలో కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక తమిళనాడుకి వెళ్దాం. తమిళనాడుకు సంబంధించి మొత్తం 234 స్థానాలకు గాను ఏడీఎంకేకి సంబంధించి కూడా, అన్న డిఎంకేకి సంబంధించి కూడా 68 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇటు డిఎంకేకి సంబంధించి 105 స్థానంలో కూడా ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక ఎంఎన్ఎంకు సంబంధించి కూడా 1 స్థానం, మరోవైపు ఏఎంకే సంబంధించి 1 స్థానం, ఇతరులు కూడా 1 స్థానంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు కేరళకు సంబంధించి ఎల్డీఎఫ్కు సంబంధించి 84 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక యూడీఎఫ్కు సంబంధించి 53 స్థానాలలో కూడా ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేరళలో 3 స్థానంలో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అస్సాంకు సంబంధించి కూడా చూసుకుందాం. అస్సాంకు సంబంధించి భారతీయ జనతా పార్టీ 56 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతుంది. కాంగ్రెస్కు సంబంధించి
28 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక ఏజేపీకి సంబంధించి ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇతరులు కూడా ఒక స్థానంలో కూడా ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక పూందుచేరికి సంబంధించి కాంగ్రెస్ 2 స్థానాలలో, భారతీయ జనతా పార్టీ 8 స్థానాల్లో కూడా ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. అయితే ఇటు తెలంగాణకు సంబంధించి ఇటు నోముల భగత్ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో అప్డేట్స్ మాత్రం రాని పరిస్థితి అయితే చూస్తున్నాం. అక్కడ కూడా ఎక్కువ శాతం మాత్రం అంటే వైసీపీకి సంబంధించి ఆధిక్యంలో కొనసాగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా మనం చూస్తాం. రైట్, లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ తెలంగాణకు సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కానీ భారతీయ జనతా పార్టీ వ్యూహం ఫలించలేదనుకోవచ్చా, ఫలించబోతుందనుకోవచ్చా? ఎందుకంటే పూర్తి స్థాయిలో కేంద్రానికి సంబంధించి రాష్ట్రాలకు ఇక్కడ ఒకటి విభజనకు సంబంధించిన అంశాలు కావచ్చు, ప్రత్యేక హోదా అంశం ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది. అయితే ఇక్కడ అన్ని రకాలుగా కూడా తెలంగాణ రాష్ట్రానికి ప్రతి పథకంలో కూడా మేమే ఇస్తున్నామని ఇక్కడి నేతలు ప్రచారం చేస్తున్న సరళి కూడా ఈ వ్యూహాలు ఫలించేనా, ఎలా ఉంది అనుకోవచ్చు? శాసనసభ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైంది. లోక్సభ ఎన్నికలు వచ్చేటప్పటికీ కొద్దిగా మెరుగైన ఫలితాలు సాధించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో కాస్త దూకుడుగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాల్గొని కాస్త మెరుగైనటువంటి ఫలితాలు సాధించారు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా అలాంటి గాలులే వీస్తాయి భారతీయ జనతా పార్టీకి అని వాళ్ళు ఆశపడ్డారు. కానీ ఇప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కాడికి వచ్చేటప్పటికి పూర్తిగా దీలాయి పడిపోయారు. ఆ పార్టీకి వస్తున్నటువంటి ఓట్లు మనం చూస్తున్నాం. టీఆర్ఎస్కి కాంగ్రెస్కే ప్రధానమైనటువంటి పోటీ. బీజేపీ పోటీలోనే ఉన్నట్లు కనిపించడం లేదు. మీ గణాంకాల ప్రకారమే కేవలం 150 ఓట్లు మాత్రమే బీజేపీకి వచ్చాయని అంటే ప్రజలు ఏ విధంగా తిరస్కరిస్తున్నారనేటువంటిది మనకు అర్థమవుతుంది. రెండవది, తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా అక్కడ స్థానికంగా వ్యవస్థాగతంగా బీజేపీ పెద్దగా బలం ఉన్నటువంటి పార్టీ కాదు. వాస్తవానికి జనసేనకు అంతో ఎంతో బలం ఉన్నది. కానీ జనసేన పోటీ చేయకుండా బీజేపీని పోటీ చేశారు రాజకీయ లబ్ధి పొందుదామని. కానీ ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం అమలులో చేస్తున్నటువంటి అన్యాయం ప్రజలందరికీ తెలుసు. ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గంలో ఈ ఉప ఎన్నికలు జరుగుతున్న ప్రాంతంలో అక్కడ దుర్గరాజపట్నం ఓడరేవు నిర్మించాలి. అక్కడ కాకపోతే రామాయపట్నంలో నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. వెనుకబడిన జిల్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ అది మైనర్ పోర్టుగా టేకప్ చేస్తున్నారు, మా బాధ్యత కాదని తాజాగానే పార్లమెంట్లో ప్రకటించారు. అలాగే మన్నవరం, తిరుపతికి రేణుగుంటకు దగ్గరలో ఉన్నటువంటి మన్నవరం దగ్గర డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు శంకుస్థాపన చేస్తే బిహెచ్ఎల్ ఎన్టీపీసీ పరిశ్రమకి అక్కడ నిర్మాణంలో ఉన్నదాన్ని ఆపేశారు. అది అవసరం లేదు, లాభదాయకం కాదని. అలాగే రాయలసీమకి అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలని విభజన చట్టంలో పెడితే అది ఇవ్వలేదు. జిల్లాకి 50 కోట్ల చొప్పున ఇచ్చి అది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇచ్చి ఎక్కొట్టారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ అది వస్తే విశాఖ ఉక్కుపట్నం లాగా ఇక్కడ కూడా రాయలసీమ వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశలు పెడితే అది లాభదాయకం కాదని అది తిరస్కరించారు. అంటే రాయలసీమ సమగ్రాభివృద్ధికి ఏ చర్య భారతీయ జనతా పార్టీ తీసుకోలేదు. అందుకనే తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా తీవ్రంగా భారతీయ జనతా పార్టీకి ప్రతికూలమైనటువంటి తీర్పే ప్రజలు ఇస్తారు కూడా. అది ఊహించినటువంటిదే. రైట్, ఇక మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తృణమూల్ జోరులో వెనకంజలో మమతా బెనర్జీ ఉన్నట్టుగా తెలుస్తుంది. రెండో రౌండ్ ముగిసేసరికి బెంగాల్ నందిగ్రామ్కు సంబంధించి సీఎం మమతా బెనర్జీ వెనకంజలో ఉన్నారు. ఆమె ప్రత్యర్థి భాజపా అభ్యర్థి సువేంద్ అధికారి 4000 ఓట్లకు పైగా కూడా ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి చూస్తున్నాం. రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తున్నప్పటికీ సీఎం అభ్యర్థి వెనకంజలో ఉండడం ఒక శోచనీయ అంశంగా కనిపిస్తుంది. ఒకవేళ పార్టీ గెలిచి దీది ఓడిపోతే పరిస్థితి ఏంటని కూడా టీఎంసీ శ్రేణులలో కూడా ఆందోళన నెలకొన్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇటు మరోవైపు కూడా పూర్తిగా స్థాయిలో మనం చూడొచ్చు. తమిళనాడుకు సంబంధించి డిఎంకే అభ్యర్థి ఇటు ఉదయనేని స్థానాలకు సంబంధించి కూడా ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. ఇక పూందుచేరిలో యానంలో మాజీ సీఎం రంగస్వామి కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కేరళలో కూడా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రనాథ్ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే బెంగాల్కు సంబంధించి టాలీగంజ్లో కేంద్ర మంత్రి సుబియో కూడా వెనకంజలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు ఎల్డీఎఫ్దే హవా కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక కేరళలో అధికార సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి జోరుగా చూపిస్తుంది. ఎల్డీఎఫ్కి సంబంధించి 80 స్థానాలు, ఇటు
యూడిఎఫ్కి సంబంధించి కూడా 50 స్థానాలలో కూడా ఆధిక్యం కొనసాగుతుంది. ఇక్కడ 140 స్థానాలు ఉన్నాయి. మెజార్టీలో కూడా 71 స్థానాలు అవసరం ఉంది. ఇక కేరళకు సంబంధించి కూడా భాజపా అభ్యర్థి మెట్రో శ్రీధరన్ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక ధర్మాధాంలోని సీఎం పినరై విజయ్ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక పుత్తుపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఉమేష్ చాందీ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక కౌంటింగ్ కేంద్రానికి స్టాలిన్ తనయుడు కూడా వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఉదయనిధి స్టాలిన్ ఓట్ల లెక్కింపు జరుగుతున్న చెన్నైలోని క్వీన్ మేరీ కాలేజీకి చేరుకున్నారు. ఆయన చెక్పాక నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తారు. ఇక తమిళనాడుకు అన్నా డిఎంకే సీఎం అభ్యర్థి పళనిస్వామితో ఎడియప్పతో సీఎం డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంకు సంబంధించి కూడా ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి అయితే బెంగాల్కు సంబంధించి ఒక ఆసక్తికరమైన తీర్పు రాబోతుందా? ఎందుకంటే మమతా బెనర్జీకి సంబంధించి వెనకంజలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, ఇదే అంశం గురించి చర్చిద్దాం. రైట్, లక్ష్మీనారాయణ గారు. ఇక మరోవైపు నల్గొండకు సంబంధించి ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే టీఆర్ఎస్ పార్టీ ముందంజలో కొనసాగుతుంది. నోముల భగత్ ఆధిక్యంలో కొనసాగుతూ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్. ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు గంటకు ఉత్కంఠ కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు టీఆర్ఎస్ ముందంజలో ఉంది. సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ కొనసాగుతూ ఉన్నది. అయితే ఏవైతే రోడ్డు రోలర్ అదేవిధంగా చపాతీ రోలర్ సంబంధించిన వ్యక్తులకు కూడా అత్యధికంగా ఓట్లు పడుతుండడంతో పాటు టీఆర్ఎస్ లో కొంత టెన్షన్ మొదలైంది. ఎందుకంటే కారు గుర్తును పోలి ఉన్న రోడ్డు రోలర్ అదేవిధంగా చపాతీ రోలర్కు సంబంధించి కొన్ని ఓట్లు ఎక్కువ పడుతుండటంతో మాత్రం కొంత ఆందోళన చెందుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాత్రం సెకండ్ లీడ్లో ఉన్నది. బీజేపీకి సంబంధించి మాత్రం థర్డ్ లీడ్లో ఉన్నప్పటికీ కూడా మొట్టమొదట గుర్రంపోడుకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మరికొద్దిసేపట్లో గుర్రంపోడు మండలానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. గుర్రంపోడు తర్వాత వరుసగా పెద్దవూర మండలానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత తిరుమలగిరి సాగర్, తర్వాత హాల్య మున్సిపాలిటీకి సంబంధించిన కొనసాగుతూ ఉన్నది. అదేవిధంగా అన్ముల తర్వాత హాల్య మున్సిపాలిటీ తర్వాత నిడమనూరు మండలం తర్వాత మాడుగులపల్లి మండలంలోని 10 గ్రామాలు, మాడుగులపల్లి మండలం 10 గ్రామాల తర్వాత తిప్రారం మండలం లాస్ట్ లో లెక్కిస్తారు. దీనికి సంబంధించి మాత్రం మరికొద్దిసేపట్లో గుర్రంపోడు మండలానికి సంబంధించి ఓట్ల లెక్కింపు పూర్తవుతున్న నేపథ్యంలో మాత్రం టీఆర్ఎస్ఏ గుర్రంపోడు మండలంలో లీడ్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే 4 రౌండ్లు ముగిసే సమయానికి మాత్రం టీఆర్ఎస్ఏ లీడ్ లో ఉన్నది. సెకండ్ ప్లేస్ లో మాత్రం కాంగ్రెస్ ఉన్నది. అయితే దీనికి సంబంధించి మాత్రం గంటకు ఉత్కంఠ కొనసాగుతూ ఉన్నది. అయితే కోవిడ్ నిబంధనల ప్రకారమే లెక్కింపు కొనసాగుతున్నది. గంటకు ఏవైతే రౌండ్లు ఉన్నాయో మొత్తం పోలైన ఓట్లు 1,89,782 అంటే 86.8% పోలయ్యాయి. ఒక్క రౌండ్ కి 75,000 ఓట్ల లెక్కింపు కొనసాగుతూ ఉన్నది. మొత్తం కూడా 2 హాళ్లలో 14 టేబుల్స్ ద్వారా ఈ లెక్కింపు చేస్తున్నారు. మొదటి హాల్లో 7 టేబుల్స్, అదేవిధంగా రెండో హాల్లో 7 టేబుల్స్ చేస్తున్నారు. 1384 బ్యాలెట్ పేపర్ సంబంధించి కూడా లెక్కింపు అయినప్పటికీ కూడా దానికి సంబంధించి మాత్రం ఇప్పటివరకు రిజల్ట్ మాత్రం లాస్ట్ లో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికీ 4 రౌండ్లు ముగిసే సమయానికి మాత్రం టీఆర్ఎస్ ఆధిక్యంలో కనిపిస్తా ఉన్నది. ఇక బీజేపీకి సంబంధించి మాత్రం స్వల్పంగా పెరుగుతుంది. ఎందుకంటే బీజేపీ ప్రముఖంగా గిరిజన ఓటు బ్యాంక్ పైన కాన్సన్ట్రేషన్ చేసింది కాబట్టి పెద్దవూర మండలం, అదేవిధంగా త్రిపురారం మండలం, అదేవిధంగా హాల్య మున్సిపాలిటీ, తిరుమలగిరి సాగర్ మండలం, నిడమనూరు మండలాల్లో కొంత లెక్కింపు స్టార్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా బీజేపీకి ఓట్లు పెరిగే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ టీఆర్ఎస్ కు మాత్రం ఖచ్చితంగా రోడ్డు రోలర్ అదేవిధంగా చపాతీ రోలర్ కు సంబంధించి మాత్రం ఎక్కువ ఓట్లు వస్తున్న నేపథ్యంలో మాత్రం వాళ్ళు కొంత ఆందోళన చెందుతున్నప్పటికీ కూడా అంతిమంగా చూస్తే మాత్రం టీఆర్ఎస్ పార్టీ మాత్రం లీడ్ లో ఉందని కూడా చెప్పవచ్చు. అయితే గంటకి ఫలితాలు స్పష్టంగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థులు ఓకే చేసిన తర్వాతనే ఫలితాలకు సంబంధించిన విడుదల చేస్తున్నారు ఇక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్. అదేవిధంగా ఎక్కడ కూడా ఎటువంటి అనుమానం కలగకుండా, అదేవిధంగా ఎటువంటి సంఘటనలు కూడా తలెత్తకుండా ఇటు బీజేపీ అదేవిధంగా ఎవరైతే ప్రధాన అభ్యర్థులు ఉన్నారో 41 మంది అభ్యర్థులు పోటీలు ఉన్నారు కాబట్టి 41 మంది అభ్యర్థుల ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా ఫలితాలు విడుదల చేస్తున్నారు ఆర్ఓ గారు. ఎక్కడ కూడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా మాత్రం పకడ్బందీగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. గంటకి కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా 12-1 వరకు ఎవరు గెలవడానికి అవకాశం ఉందనే దానికి సంబంధించి మాత్రం స్పష్టమైన అవగాహన వచ్చే పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవి సాగర్ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ సమాచారం. కెమెరామెన్ రఘుతారి ప్రసాదరాజు, సుమన్, నల్గొండ జిల్లా.
రైట్. ఇక మరోవైపు దేశవ్యాప్తంగా కూడా 5 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలలో ఓట్లు లెక్కిస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఇటు బీజేపీ మధ్య హోరాహోరీగా కూడా ఆ పోరు నడుస్తుంది. మొత్తం 294 స్థానాలకు గాను 292 చోట్ల ఎన్నికలు జరిగాయి. బెంగాల్లో లెఫ్ట్ పార్టీ అంతగా ప్రభావం చూపించట్లేదు. ఇక తమిళనాడులో టీఎంకే, ఏఐటీఎంకేకి కూటమి మధ్య పోరైతే కొనసాగుతుంది. మళ్ళీ తామే అధికారాన్ని చేపడతామంటూ కూడా ఏఐడిఎంకేకి సంబంధించి కూడా ధీమాగా ఉండగా, మరోవైపు తమకే తమిళ ఓటర్లు పట్టం కడతారని కూడా డిఎంకే విశ్వాసం వ్యక్తం చేస్తుంది. ఇదే సమయంలో కమల్ హాసన్, దినకరన్కు సంబంధించి ఏ మేరకు ప్రభావం చూపుతారనేది సర్వత్రా కూడా ఆసక్తిగా మారింది. ఇక అస్సాంలో తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా కష్టపడింది. ఓట్ల లెక్కింపులో బీజేపీ హవా కొనసాగుతుంది. కేరళలో మరోసారి పినరైన్ విజయ్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లుగా కూడా కనిపిస్తుంది. ఇక ఎల్డీఎఫ్ పార్టీకి సంబంధించి 73 సీట్లలో ఆధిక్యంలో ఉంటే 50 స్థానాల్లో కూడా యూడీఎఫ్ ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు కూడా మనం చూడొచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలకు సంబంధించి ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా అధికార పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు మాత్రమే పట్టం కడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు వచ్చినా, ఏది జరిగినా కూడా పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ కూడా అధికారం వైపే అడుగులు వేస్తున్న పరిస్థితి. అయితే సాగర్లో రెండో రౌండ్ ఆ తర్వాత కూడా ఇటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 2118 ఓట్ల ఆధిక్యం కొనసాగుతుంది. ఆ రెండో రౌండ్కు సంబంధించి అయితే తెరాసకు సంబంధించి 3854 ఓట్లు, ఇటు కాంగ్రెస్కు 3113 ఓట్లు. ఇక రెండో రౌండ్లో తెరాసకు సంబంధించి 8084, కాంగ్రెస్కు సంబంధించి 5966, భాజపాకు సంబంధించి 291 ఓట్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మరోవైపు తిరుపతికి కూడా సంబంధించి కూడా వైసీపీకి సంబంధించి అభ్యర్థి గురుమూర్తి మాత్రం ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఆసక్తికర చర్చ కూడా కొనసాగుతుంది. ఇటు తమిళనాడుకు బెంగాల్కు సంబంధించి రెండో రౌండ్ ముగిసేసరికి కూడా ఇంకా కూడా బెంగాల్ నందిగ్రామ్కు సంబంధించి సీఎంగా ఉన్న మమతా బెనర్జీ వెనకంజలో కొనసాగుతున్నారు. ఒకవేళ అక్కడ దీదీ ఓడిపోతే పరిస్థితి ఏంటి? టీఎంసీ గెలిస్తే కూడా పార్టీ శ్రేణులలో కూడా ఒక ఆందోళనకరమైన ఆ పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుంది బెంగాల్కు సంబంధించి? వెనకంజలో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మొత్తానికి అప్డేట్స్ మాత్రం సాయంత్రం వరకు కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల బీజేపీ వ్యూహం పనిచేసిందనుకోని చెప్పవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో బెంగాల్కు సంబంధించి గట్టి పోటీ ఇచ్చిందనుకోవచ్చు. ఇక్కడ హోరాహోరీ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్. కీర్తిరెడ్డి గారు, మీరు చెప్పినట్లుగా ఇక్కడ నాగార్జున సాగర్ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా కూడా వెనకంజలో ఉన్న పరిస్థితి. ఇక్కడ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది, మరోవైపు కాంగ్రెస్ రెండో ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకు భారతీయ జనతా పార్టీ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది? అంటే తెలంగాణకు సంబంధించి పార్టీ విధి విధానాలపై, అధికార పార్టీపై విమర్శన అస్త్రాలు ఎక్కుపెట్టిన పరిస్థితి. ఇటు అక్కడ జనరల్ సీట్లో కూడా ఒక గిరిజన బిడ్డకు కూడా అవకాశం కల్పించినా కూడా మీ యొక్క వ్యూహం ఫలించలేదనుకోవచ్చా? అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మొత్తానికి కూడా అధికార దుర్వినియోగానికి ఏ విధంగా పాల్పడిందో టీఆర్ఎస్ పార్టీ అని మనం చూసినాము. ఇక్కడ హేమిల్ని ఇక్కడ కాంగ్రెస్ కానివ్వండి, టీఆర్ఎస్ ఒక సెంటిమెంట్ అస్త్రం, చనిపోయినటువంటి కుటుంబాలకే మళ్ళా ఇవ్వడము. ఆ తర్వాత ఇక్కడ జానారెడ్డి గారు ఇప్పటికీ వారు ఎన్ని రోజుల నుంచి అక్కడ ప్రాతినిధ్యం వహించింది అంతా మనం చూసినాము. అంటే ఇవాళ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులకు కూడా ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది. కానీ వేరే పార్టీలు మాత్రం అదే సాంప్రదాయ ధోరణిని అవలంబించింది. వాళ్ళ పార్టీలో ఉండేటువంటి ఇంకా వేరే నాయకులు లేనట్టుగా కేవలం ఇంకా సీనియర్స్ నే ప్రోత్సహించడము, ఆ తర్వాత కేవలం సింపతి కోసము అదే కుటుంబాలకి మళ్ళా సీట్లు ఇవ్వడము, ఈ విధంగా మనం చూస్తా ఉన్నాము. మేము అనుకునే దాన్ని బట్టి నాగార్జున సాగర్ లో ప్రజలు మరి అధికార పార్టీ పెట్టినటువంటి ప్రలోభాలకు గురి కావడము, లేకపోతే భయాందోళనకి, ముఖ్యంగా ఇంకా 3 సంవత్సరాలు మేము అధికారంలోనే ఉంటాము అని వాళ్ళు చెప్పినటువంటి తీరు, ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అందవు, మీకు డబుల్ బెడ్రూమ్లు రావు అనేది బాగా ప్రభావితం చేసిందేమో అని మేము అనుకుంటా ఉన్నాము. కానీ పాలిటిక్స్ అనేది
ఒక సామాన్య కుటుంబం దగ్గరికి తీసుకుపోవడంలో మాత్రం భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయిందండి. ప్రజలకి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ కానివ్వండి, భారతీయ జనతా పార్టీని దగ్గర చేయడంలో మేము సఫలీకృతమైనాము. కానీ ఓటింగ్ శాతానికి వచ్చేసరికి, ఓట్లు వేయించుకునేటువంటి దానికి వచ్చేసరికి ప్రజలు ఇంకా కూడా అధికార పార్టీని ఇంకా 3 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉంటారు, సంక్షేమ పథకాలు వారి యొక్క నాయకుల ద్వారానే మాకు రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో అనుకోవచ్చు. లేకపోతే ఈ 3 సంవత్సరాల్లో మనం ఎక్కడైనా నష్టపోతామో ఏమో అనేటువంటి భావంతో ఓట్లు వేసిందని నేను అనుకుంటున్నాను. అంటే దుబ్బాకకు సంబంధించి ఎన్నికల రిపీట్, జేహెచ్ఎంసీకి సంబంధించి మళ్ళీ అదే రిపీట్ అవుతుందని చెప్పిన పరిస్థితి కూడా చూసాం. అంటే భారతీయ జనతా పార్టీ పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళలేకపోయిందా, లేకపోతే అధికార పార్టీకి సంబంధించిన సంక్షేమ పథకాలు సంబంధించే ప్రజల్లోకి వెళ్ళాయి? ఇక్కడ మరోవైపు కూడా అక్కడ జానారెడ్డి కూడా వెనుకంజలో ఉన్న పరిస్థితి, దీన్ని కూడా ఎలా చూస్తారు భారతీయ జనతా పార్టీని? కేవలము అక్కడ కనిపించింది ఏంటి అంటే ఇంకొక 3 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాము అనేటువంటి టిఆర్ఎస్ ప్రచారం ఏదైతే ఉందో అది ప్రజల్ని కొంచెం ప్రభావితం చేసింది. ఇంకొక 3 ఇయర్స్ వాళ్ళే ఉంటారు కాబట్టి మనం ఇప్పుడు వేరే వాళ్ళని ఎన్నుకొని కష్టాలు ఎందుకు పడాలి, ఖచ్చితంగా ఇంకా 3 ఏళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు ఏదైనా లబ్ధి జరిగేది ఉంటే అధికార పార్టీ ద్వారానే జరుగుతుంది అనే కాన్సెప్ట్ లో ప్రజలు ఆలోచించినట్టుగా కనిపించింది. ఆ తర్వాత మెయిన్ అదే అండి, ఇప్పుడు భూముల పట్టాల విషయంలో కానివ్వండి, ఏదైనా సరే షాదీ ముబారక్ దగ్గర నుంచి పెట్టుకుంటే బతుకమ్మ చీర వరకు ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళకు, ఆ కుటుంబాలకు మాత్రమే మేము పథకాలను చేరుస్తామని బహిరంగంగా చెప్పడం మనం చూసాం. ఇవాళ ఇక్కడ నుంచి ఓట్లు వేసిన వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు వస్తాయి అనేటువంటిది కూడా బహిరంగంగా ప్రచారం చేయడం నాయకులు మనము చూసినాం. ప్రజల్ని ఏ విధంగా భయపెట్టిననేది చూసినాం. సీఎం గారు సభలో కూడా, ఆలియా సభలో కూడా ఏ విధంగా ప్రజల్ని భయపెట్టడం మనం ప్రత్యక్షంగా చూసినాం. మీరు కనుక ఈసారి టీఆర్ఎస్ పార్టీని ఎన్నుకోకపోతే మీ సంగతి చూస్తామనే విధంగానే వాళ్ళు మాట్లాడింది. దీన్ని కొంచెము ప్రజలు ఏంటారు తగ్గి ఈసారి గెలిపిద్దాము, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరిని ఎన్నుకోవాలో వాళ్ళు ఎన్నుకుంటారని నేను అనుకుంటున్నాను. కానీ ఈసారి కొంచెం అధికార పార్టీ వారి యొక్క అధికార దుర్వినియోగాన్ని ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళ అధికారం యొక్క మార్పును చూపించిందని నేను అనుకుంటున్నాను. రైట్, రామ్మోహన్ గారు ఎలా చూడొచ్చు? నాగార్జున సాగర్కి సంబంధించి ఎన్నికలలో పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ, మేము ఇక్కడ జనరల్కు సంబంధించి ఒక గిరిజన బిడ్డను పెట్టాం, పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వంలో వ్యతిరేకత ఉంది అంటూ కూడా చేసిన పరిస్థితి. అక్కడ జానారెడ్డి కూడా ప్రాతినిధ్యం వహించిన ప్రాంతంలో కూడా వెనకంజలో వెళ్తున్న పరిస్థితి. ఎట్లా చూడొచ్చు? అధికార పార్టీనే సంక్షేమ పథకాలు, అధికార పార్టీనే నమ్మారనుకోవచ్చా? ప్రజలు ఇంకా విశ్వసిస్తున్నారా? కనిపిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. రైట్, రామ్మోహన్ గారు. రామ్మోహన్ గారు ప్లీజ్. రైట్ రైట్ కీర్తిరెడ్డి గారు, ఈ తిరుపతికి సంబంధించిన ఎన్నికలు ఏ విధంగా చూస్తారు? అంటే ఇటు జనసేనతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థనను కూటమిగా ఏర్పాటు చేయడం, అక్కడ ఏర్పాటుకు సంబంధించి కూడా ఇటు జనసేనకు సంబంధించిన లబ్ధి కూడా భారతీయ జనతా పార్టీకి కంపల్సరిగా కూడా క్యాచ్ చేసుకోవచ్చు అనుకున్నారు. కానీ అక్కడ గురుమూర్తి మాత్రమే ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి. సేమ్ తెలంగాణలో ఏ విధంగా రిపీట్ అయిందో అక్కడ కూడా రిపీట్ అవుతున్న పరిస్థితి. అంటే అక్కడ గురుమూర్తికి సంబంధించి రాజకీయ ప్రస్థానం లేకపోయినప్పటికీ కూడా అక్కడ ఆధిక్యంలో ఉన్న పరిస్థితి ఎలా చూస్తారు అది? అంటే అధికార పార్టీనే మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటున్నారు అనేది మనం చూడొచ్చు. ఇప్పుడు తిరుపతి విషయానికి గనక మనము వస్తే, ఇప్పుడు జనసేన తోని భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేయడము ఇదంతా కూడా కొద్దిలో గొప్ప మాకు ఓటింగ్ పర్సంటేజ్ అనేది మాత్రం పెరుగుతుంది అని మేము అనుకుంటాము. కానీ రీజనల్ పాలిటిక్స్ కి కనుక మనం చూసుకుంటే, రీజనల్ పార్టీస్ లో కనుక చూసుకుంటే చాలా మటుకు అధికార దుర్వినియోగం మనం తిరుపతిలో అయితే ఖచ్చితంగా చూసినాం. ఇంకా ఎక్కువగా అది బయటికి కూడా కనిపించింది, ప్రతి దగ్గర కూడా చూసినాం. ఇప్పుడు ఒక జాతీయ పార్టీ హోదా గనక వస్తే కాంగ్రెస్ ని పక్కకు పెట్టి బీజేపీకి కొంత మెరుగ్గా అక్కడ ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పేసి మనం చూడవచ్చును. కానీ ఏది ఏమైనా ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటారు అనే దానికే ప్రజలు ఎక్కువగా
మొగ్గిండ్రు అనేది కనిపిస్తా ఉందండి. అంటే అధికార పార్టీకి సంబంధించి ప్రలోభాలకు లొంగారని మీరు ఆరోపించినట్లుగా నిజంగా అధికార పార్టీ ఆ ప్రలోభాలలో ఓటర్సు మొత్తం లీనమైపోయారు అనుకోవచ్చా? ప్రస్తుతం రాజకీయాలు అనేవి అదే విధంగా నడుస్తున్నాయని అనుకోవాలా. ముఖ్యంగా బై ఎలక్షన్స్ కనుక చూసుకుంటే ఏ బై ఎలక్షన్స్ లో అయినా ప్రజలు అధికార పార్టీల వైపే మొగ్గు చూపడాన్ని మనము చూసినాము. ప్రజలు అటువైపే చూడడానికి మనం చూసినాము. మొన్న చూసినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మనం చూసామండి. తెలంగాణలో జరిగినటువంటి 2 ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ప్రజలు ఎంత గట్టిగా తీర్పు ఇవ్వాలని, ఎంత గట్టిగా ప్రతిపక్షాలకి కానివ్వండి తీర్పు ఇవ్వాలని అనుకున్నా కూడా, ప్రజలు ప్రయత్నం చేసినా కూడా అధికార పార్టీ యొక్క ప్రలోభాలకి అది మళ్ళీ అధికార పార్టీ వైపే తీర్పు పోయింది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో కనుక మనకు చూసుకుంటే ఆ తీర్పు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏ విధంగా నెక్స్ట్ వచ్చినటువంటి సమస్యలను పట్టించుకోలేదు. వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిపించినాం. మనం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార పార్టీని గెలిపించినా కూడా గెలిపించిన 2-3 రోజుల్లో వచ్చినటువంటి పరిణామాలను కూడా అధికార పార్టీ నుంచి గెలిచినటువంటి నాయకులు పట్టించుకోలేదు. అంటే ఈ రోజు ప్రజలు తీర్పు ఇవ్వాలి అనుకున్నా కూడా అధికార పార్టీ అనేది వాళ్ళ యొక్క ప్రలోభాలు కానివ్వండి, వాళ్ళకు ఉండేటువంటి లోకల్ గా ఉండేటువంటి ఇష్యూస్ ని బేస్ చేసుకొని ఖచ్చితంగా వాళ్ళ వైపు ప్రజల్ని తిప్పుకోవడంలో సఫలీకృతం అవుతా ఉన్నాయి. ఇంకా మేము అధికారంలో ఉంటాము అనేటువంటి ఒక వాయిస్ ని బాగా గట్టిగా తీసుకుపోగలుగుతున్నారు. రేపు జనరల్ ఎలక్షన్స్ మళ్ళీ ఎప్పుడు వచ్చినా కూడా ఈ రీజనల్ పార్టీస్ ఏవైతే ఇప్పటి వరకు అధికారంలో ఉండేటువంటి అక్కడి నుంచి వైఎస్ఆర్ పార్టీ కానివ్వండి, ఇక్కడ నుంచి మన టిఆర్ఎస్ పార్టీకి కానీ ఖచ్చితంగా బుద్ధి చెప్తారని అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళకి చూడండి, మనము తెలంగాణలో కనుక మనం చూసుకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏవైతే వస్తున్నాయో, మున్సిపాలిటీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఆ ఎన్నికల ఓటింగ్ అయిపోయే వరకు కూడా అధికార పార్టీలో ఉండేటువంటి లొసుకుల్ని బయట పెట్టుకోలేదు వాళ్ళు. ఇవాళ 5 గంటలకు ఓటింగ్ అయిపోయిన తర్వాత వెంబడే ఈటల రాజేందర్ గారి మీద వేటు పడింది. అంటే ఇవాళ మీరు ఒకసారి ఆలోచించండి, ఇవాళ అధికార టిఆర్ఎస్ పార్టీ అనేది ఏ విధంగా ఎత్తుగడలకి పోతా ఉంది, ఏ విధంగా వాళ్ళ పార్టీలో ఉండేటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే వాయిస్ రేజ్ చేస్తా ఉన్నారో, పార్టీలో ఉండేటువంటి అంతర్గత లోపాలని బయట పెడతా ఉన్నారో, అప్పటి వరకు కప్పిపుచ్చి అది బయటికి రాకుండా ఉండేటట్టుగా చూసుకొని ఎలక్షన్ ఓటింగ్ అయిపోయిన వెంబడి 5 గంటలకే వాళ్ళ మీద వేటు వేయడం. అంటే ఇవాళ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఇవాళ టిఆర్ఎస్ పార్టీ గమనించి ముందుకు పోయి దాన్ని వాళ్ళ గోల్లో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. రైట్, రామ్మోహన్ గారు. ఇక్కడ అధికార పార్టీకి సంబంధించి పూర్తిగా కూడా వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి, ఇక్కడ మిగతా విపక్ష పార్టీలకు కలిసి వస్తుంది అంటూ కూడా క్యాచ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ కూడా ప్రచారంలోకి వెళ్ళిన ఆ పరిస్థితి అయితే మనం చూసాం నాగార్జున సాగర్కు సంబంధించి. కానీ పూర్తిగా కూడా ఓటర్లు సంబంధించి అధికార పార్టీకే పట్టం కడుతున్న పరిస్థితి ఎట్లా చూడొచ్చు ఇది? రామ్మోహన్ గారు. రైట్, కీర్తిరెడ్డి గారు, ఫైనల్గా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు కావచ్చు, ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి ఫైనల్గా ఏం చెప్తారు ఈ చర్చా వేదిక ద్వారా? ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల సరళి కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా బీజేపీకి మాత్రం కొంచెం అనుకూల పవనాలే కనిపిస్తా ఉన్నాయి. ప్రతి దగ్గర కూడా ప్రజలు బీజేపీకి అనుకూలంగానే తీర్పిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది.
రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి ఒక మంచి ఆదరణ లభిస్తుంది ప్రజల నుంచి. రీజనల్ పాలిటిక్స్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా మనం ఇప్పుడు నిర్మూలించలేకపోయినా కూడా ఒక జాతీయ పార్టీగా మాత్రం భారతీయ జనతా పార్టీ ఒక మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. మొత్తం దేశవ్యాప్తంగా సంబంధించి అయితే మన తెలంగాణకి గనక మనం చూసుకుంటే ఖచ్చితంగా ప్రజలు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు. ఒక జాతీయ పార్టీగా పార్టీ తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి అన్ని కూడా ప్రజల వరకు వెళ్తా ఉన్నాయి. ప్రజలు వాటిని రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి ఒక మంచి ప్లాట్ఫామ్ తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా లభిస్తుందని చెప్పేసి నేను గట్టిగా విశ్వసిస్తా ఉన్నానండి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా జిహెచ్ఎంసీకి సంబంధించి ఇక్కడ దుబ్బాకకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ప్రభుత్వానికి 70% వ్యతిరేక ఓటు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ కూడా మళ్ళీ కూడా ఓటర్లు అధికార పార్టీకి పట్టం కడుతున్న పరిస్థితి, దీన్ని ఎట్లా చూస్తారు ఈ ఒక్క అంశాన్ని? ఎందుకంటే ఇవాళ 70% ఇప్పుడు ఇవాళ మనం చూసాం మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ప్రజలు ఎంతగా ప్రయత్నించినా కూడా ఎమ్మెల్సీ ఎన్నికలలో మళ్ళీ ప్రజల యొక్క తీర్పుకి వ్యతిరేకంగానే మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది మనము అది వాళ్ళు గెలిచిండ్రు అనేది ఓన్లీ అది ఒక టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచింది. కానీ మోరల్ గా మాత్రము ఇవాళ గెలిచింది మాత్రం భారతీయ జనతా పార్టీ. ఆ తర్వాత ప్రజల్లో ఇచ్చినటువంటి తీర్పు అది. మోరల్ గా ఎవరు గెలిచినో మనం అందరం చూసినాం. ఇవాళ నాగార్జున సాగర్ ఎన్నికల విషయానికి గనక మనం వస్తే నాగార్జున సాగర్ ఎన్నికలలో మనం చూసినాము ఒక సామాన్యమైనటువంటి కుటుంబానికి ప్రాతినిధ్యం ఇచ్చినాం. ఇవాళ పాలిటిక్స్ అనేవి కేవలము కొన్ని కుటుంబాలకి కొన్ని సెంటిమెంట్స్ కి మాత్రమే పరిమితం కాదు. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా పాలిటిక్స్ ని అందుబాటులోకి తీసుకురావడము, రాజకీయాన్ని ప్రతి సామాన్యమైనటువంటి వర్గాల వరకు తీసుకుపోవడంలో భారతీయ జనతా పార్టీ ఇవాళ సఫలీకృతం అయింది. రాబోయే రోజుల్లో ఈ రెవల్యూషన్ ఏదైతే ఉందో ఈ సామాన్యమైన ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాలకి రావాలి, ప్రతి ఒక్కరూ కూడా పోటీ చేయొచ్చు అనేటువంటి రెవల్యూషన్ ఏదైతే వస్తా ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ నిజంగా కూడా క్యాప్చర్ చేసి రాబోయే రోజుల్లో ప్రతి గడపకి కూడా భారతీయ జనతా పార్టీని తీసుకుపోవడంలో మేము సఫలీకృతం అవుతామని భావిస్తా ఉన్నాము. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇక మనం దేశవ్యాప్తంగా కూడా 5 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలలో కౌంటింగ్ కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు పశ్చిమ బెంగాల్కు సంబంధించి మమతా బెనర్జీ మాత్రం వెనకంజలో ఉన్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. కానీ అక్కడ ఆ పార్టీకి సంబంధించి ఆధిక్యంలో కొనసాగుతుంది. మరి ముఖ్యమంత్రి అభ్యర్థి వెనుకుంటే అక్కడ పార్టీ శ్రేణులలో ఒక ఆందోళనకరమైన వాతావరణం అయితే కొనసాగుతుంది. ఇటు తమిళనాడుకు సంబంధించి మళ్ళీ పూర్తి స్థాయిలో కమల్ హాసన్కు సంబంధించి ఇటు దినకరన్కు సంబంధించి మరి ఏ విధంగా ప్రచార సరళి ఉండబోతుంది అనేది మనం వారి ప్రభావం ఉంటుంది అనేది మనం వేచి చూడాలి. ఇక అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలలో కూడా అదే స్థాయిలో కొనసాగుతుంది. మరి అధికార పార్టీయా మళ్ళీ మరొకసారి మార్పును కోరుకుంటారా అనేది కూడా మనం వేచి చూడాలి. ఇక పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఇటు బీజేపీ మధ్య హోరా అయితే పోరైతే నడుస్తుంది. మొత్తం 294 స్థానాలకు గాను 292 చోట్ల ఎన్నికలైతే జరుగుతున్నాయి. ఇక బెంగాల్లో లెఫ్ట్ పార్టీ అంతగా ప్రభావం అయితే చూపించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక తమిళనాడులో డిఎంకే, ఏఐడిఎంకే కూటమి మధ్య పోరైతే కొనసాగుతుంది. మళ్ళీ తామే అధికారంలోకి చేపడతామని ఏడిఎంకే ధీమా అయితే ఉండగా మరోవైపు తమకే తమిళ ఓటర్లు పట్టం కడతారని డిఎంకే విశ్వాసం వ్యక్తం చేస్తుంది. ఇదే సమయంలో కమల్ హాసన్, దినకర్ ఏ మేరకు ప్రభావం చూపుతున్నారనేది సర్వత్రా ఆసక్తి అయితే మారింది. అస్సాంలో తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా కష్టపడింది. ఓట్ల లెక్కింపులలో బీజేపీ హవా కొనసాగుతుంది. కేరళలో మరోసారి పినరన్ విజయం వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లుగా కూడా కనిపిస్తుంది. ఇక ఎల్డీఎఫ్ పార్టీ 73 సీట్లలో ఆధిక్యంలో ఉంటుంటే 50 స్థానాలలో కూడా యూడీఎఫ్ ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక తిరుపతి ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్నాం. అక్కడ అధికార పార్టీకి సంబంధించి పట్టం కట్టుతున్న పరిస్థితి. ఇటు నాగార్జున సాగర్కు సంబంధించి కూడా ఇక్కడ కూడా అధికార పార్టీకి పట్టం కడుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. రైట్, ఇక మొత్తంగా ఎన్నికలకు సంబంధించి అప్డేట్స్ ప్రతి క్షణం మీకు అందిస్తూనే ఉంటాం.